కొంతమంది పిల్లలు మొబైల్ ఇవ్వకపోతే మారం చేస్తుంటారు. మరికొంతమంది టీవీ పెట్టనిదే ఊరుకోరు. వాటికి పిల్లలను దూరంగా ఉంచాలనుకుంటున్నారా తల్లిదండ్రులు? మెల్లమెల్లగా మొబైల్ టీవీలకు దూరం చేస్తూ తెలుగు పద్యాలు, శ్లోకాలు నేర్పించడం అలవాటు చేశారు. కొంతకాలానికి కూచిపూడిలో శిక్షణ ఇప్పించారు. ఇప్పుడు ఆమె కాలు కదిపితే కళ్ళు ఆర్పకుండా చూసేలా నృత్యం చేస్తోంది. సంప్రదాయ కూచిపూడిలో 100కు పైగా ప్రదర్శనలిచ్చి ఔరా అనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా బాతువ గ్రామానికి చెందిన లక్ష్మీతేజ, అరవింద్ దంపతులు హైదరాబాద్లోని కూకట్పల్లి పరిధి నిజాంపేటలో నివాసముంటున్నారు. వీరికి కుమారుడు మన్విత్, కుమార్తె నవ్యశ్రీ, 2 పిల్లలున్నారు. అందరి పిల్లల్లా తమ పిల్లలు స్మార్ట్ ఫోన్ మాయలో పడొద్దని భావించిన తల్లిదండ్రులు 2వ తరగతి చదువుతున్న నవ్యశ్రీకు శ్లోకాలు, పద్యాలు నేర్పించడం మొదలుపెట్టారు. సంప్రదాయ నృత్యం కూచిపూడిలోనూ తర్ఫీదిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 4608 మంది కళాకారులు 40 నిమిషాల పాటు కూచిపూడి నృత్యం చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళా వైభవం 2 పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన కళాకారులు ఉత్సాహంగా పాల్గొని నాట్యం చేశారు. ఈ రికార్డు నృత్య ప్రదర్శనలో నవ్యశ్రీ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఎంతో మందిని ఆకట్టుకుంది. భవిష్యత్తులో తన ప్రదర్శనలు అయోధ్య, కాశీ, అరుణాచలం, ఉజ్జయిని, సింహాచలం, అన్నవరం, తిరుపతిలో ఉన్నాయని నవ్య చెబుతోంది. నేను రమాదేవి డాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి నేను డాన్స్ నేర్చుకుంటున్నా. నిజాంపేట మా స్కూల్లో నేను మంచిగా చదువుకుంటాడు. నేనేమో డాన్స్ తరపు నుంచి నేను టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను, డాన్స్ చేస్తూ ఉంటాను. అక్కడ గిఫ్ట్స్ చాలా వస్తూ ఉంటాయి. నాది క్లాసికల్ కూచిపూడి డాన్స్ 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి పిల్లలకు చదువుతో పాటు క్రీడలు, నాట్యం వంటివి నేర్పించాలని అనుకున్నామని నవ్య తల్లి లక్ష్మీతేజ చెప్పారు. అందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు. కూతురు ప్రతిభను అందరూ అభినందిస్తుంటే పడ్డ కష్టం మరిచిపోతున్నామని తల్లిదండ్రులు అంటున్నారు. మా పాప ట్రెడిషనల్గా ఏదైనా సరే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా మాకు ఉండేది. సరేలే పాపకు కూడా క్లాసికల్ డాన్స్ అంటే మన సాంప్రదాయకంగా ఉంటుందని క్లాసికల్ నేర్పిస్తున్నాము. నా చదువు ఒకటే కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి కదా అని చెప్పి ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మేము కూడా ఎంకరేజ్ చేస్తాము. ఆ పాపకి శ్లోకాస్ అని, నార్మల్గా గోవిందనామాలని ఏవైనా సరే దేవుడికి సంబంధించినవి కూడా నేను ఇంటి దగ్గర ఉండి నేర్పించడం జరుగుతుంది చిన్నగా. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు చేశారు గచ్చిబౌలిలో అండి. అక్కడికి కూడా వెళ్ళాం. నెక్స్ట్ అక్కడికి వెళ్ళినాక కూడా మాకు హ్యాపీగా ఫీల్ అయ్యామండి. నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్, మా ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఇక్కడ బాగానే ఫీల్ అయ్యారండి. మాకు బాగా సంతోషంగా అనిపించిందండి. మేము 1 ఇయర్ కష్టం కూడా మేము బాగా పడ్డాం. మా పాప కోసమే కదా, మేము ఎవరి కోసం కాదు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా ఫోన్లో అటాచ్మెంట్, టీవీ కూడా బాగా ఇదే ఇబ్బంది అయ్యి మా పిల్లలు కూడా ఎక్కడ ఇదవుతారని చెప్పి మేము ఫోన్ కానీ టీవీ కానీ ఏది ఇవ్వకుండా మేము డ్యాన్స్ స్కూల్కి కానీ ఏదైనా అదర్ యాక్టివిటీస్కి పంపించడం జరిగిందండి. మా పాప కూడా మాకు గుర్తింపు బాగా తెచ్చిందండి. మునుముందు దేశ విదేశాల్లో కూచిపూడి ప్రదర్శనలు చేసి మన సంప్రదాయాలు, కట్టుబాట్లను ఖండాంతరాలకు వ్యాపించేలా నవ్యశ్రీని తీర్చిదిద్దుతామని తల్లిదండ్రులు అంటున్నారు.